ఆర్టీసీలో సమ్మె సైరన్. తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఏడాది లోపల ఆర్టీసీలో సమ్మె సైరను. గతంలో సర్కారు దిగిపోయే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని చెప్పారు. పాపం వాళ్ళ పరిస్థితి ఆగమున్నది. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్లను వాళ్ళనే పెట్టుకుంటారట, ఉన్న వాళ్ళని తీసేస్తారంట. వాళ్ళ మామూలు జీతాలు జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఇచ్చిర్రు. 2022 సమ్మె నోటీసు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనము, 2021 జీతభత్యాల సవరణ, కండక్టరు డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీకి కొని ఇవ్వాలనే తదితర కార్మికుల సమస్యల పరిష్కారం గురించి సమ్మె నోటీస్ ఇచ్చింది. మరి దీన్ని ఏ విధంగా చర్చలు చేస్తారు, ఏ విధంగా చేస్తారు? ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది ఏదో ఘనంగా చెప్పుకుంటున్నారు, కానీ అది ఆర్టీసీని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థ. ఆర్టీసీని చేయాలంటే హైదరాబాద్కు సంబంధించి, ఔటర్కు సంబంధించి పర్యాటక రంగంలో ఉన్నటువంటి వాటి గురించి అద్భుతంగా వాడుకోవచ్చు ఆర్టీసీని. దానిపైన ఎవరికీ చిత్తశుద్ధి లేదు. మెట్రో రైలుతోటి, ఎంఎంటీఎస్ రైలుతోటి, మిగిలినటువంటి రైళ్లతోటి అనుసంధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేటువంటి అంశంపైన లేదు. చిన్న బస్సులను తీసుకొచ్చి గల్లీలలో కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించలేదు. ఆర్టీసీని నాశనం చేసి సెట్విన్ పెట్టి ఇంకొకటి పెట్టి ఎవరు ఏం చేశారు అనేటువంటి అంశంపైన స్పష్టమైనటువంటి దాంట్లో రావాలి. ఏం చేస్తారు, ఇది ఏం చేస్తారు ఇంకా? కాబట్టి ఆర్టీసీని సంరక్షిస్తారా లేదా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తారా, లేదా గత ప్రభుత్వం చెప్పినట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతారా? ఇవాళ ఆర్టీసీ సమ్మె ఫిబ్రవరి 9 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్ళొచ్చు అంటున్నారు. మరి ఏం చేస్తారు ఏంటి అనేటువంటి అంశంపైన అది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశంపైన ఆధారపడి ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి చూడాలి. ఆర్టీసీని మాత్రం కాపాడాలి. పేద ప్రజలు ఇప్పటికీ చాలామంది ఆర్టీసీలను పోతున్నారు, దాన్ని మెరుగుపరచాలి. పాత బస్సులు, కొత్త బస్సులు ఏం చేస్తారు? అట్లా పడవబడ్డటువంటి వజ్ర బస్సులన్నీ కూడా వట్టిగా రోడ్ల మీద పడిపోయి మురిగిపోతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. వాటిని ఏం చేస్తారు? ఇవాళ వాటిపైన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.